మోడీ నుండి జాతీయవాదులు మోడీ మీద ఎందుకు కోపం పెంచుకున్నారు ఈ యుద్ధ విరమణకి అంటే, ఒకటి కనీసం ఆ గజ ఉగ్రవాదుల్ని అప్పగించమని చెప్పి ఎందుకు షరతు పెట్టలేదు. మనకి షరతు పెట్టే అవకాశం మన చేతిలో ఉంటాయి. ఎస్, వాడే కాల్పుల విరమణ ముందు ప్రతిపాదించాడు, వాళ్ళ డీజీసీ అని మనకు ఫోన్ చేశాడు, మనం ఒప్పుకున్నాం. బట్ వాడు అక్కడికి వెళ్ళి వాళ్ళ ప్రధానమంత్రి మేమే గెలిచామని చెప్పుకుంటాడు. కాబట్టి వాడు లొంగాడు అనడానికి సాక్ష్యంగా మన దగ్గర ఏం చూపెడతాం? ఒకటి, ఉగ్రవాదులన్నా మనకు అప్పచెప్పాలి, లేదా భవిష్యత్తులో ఉగ్రవాదుల్ని మేము పంపిస్తే మీరు యుద్ధం చేసినా మాకు అభ్యంతరం లేదు లాంటి ఒప్పందానికన్నా రావాలి. లేదు అంటే కనుక అక్కడ ఉన్నటువంటి బెలూచిస్తాన్ని అట్లాగే ఖైబర్ పఖ్తూన్ఖ్వా అని సపరేట్ దేశాలుగా అనౌన్స్ చేసి వాటిని అంగీకరిస్తున్నట్టుగా పాకిస్తాన్ అన్న ఒప్పించాలి, మనమన్న స్టేట్మెంట్ ఇచ్చి క్లోజ్ చేయాలి. ఇవి చెయ్యకుండా యుద్ధం విరమించి, అందులో దేశంలో దేశ వ్యతిరేక శక్తులు మన మధ్యన ఉన్న వాళ్ళు 10% మిగిలిపోయారు. 90% మంది ఏకీకృతం అయ్యారు, పార్టీలకు అతీతంగా ఏకీకృతం అయ్యారు, సంఘటితంగా ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు. చివరికి కాంగ్రెస్, ఓవైసీ లాంటి వాళ్ళు కూడా పాజిటివ్గా రెస్పాన్స్ అవ్వాల్సి వచ్చింది. ఇంత చక్కటి పాజిటివ్ అట్మాస్ఫియర్ ఇంకెప్పుడు రాదు. అక్కడ బెలూచోళ్ళు మాది అని ప్రకటించేశారు, అటు పక్కన తెహ్రీక్ తాలిబాన్ వాళ్ళు వచ్చేస్తున్నారు, ఖైబర్ పఖ్తూన్ఖ్వాలు. అదంతా పూర్తయ్యేదాకా ఆగితే సరిపోయేది. అలా ఆగకుండా ఇప్పుడు అర్జెంటుగా లొంగి చెడగొట్టావు, ఇది నాడు ఇందిరాగాంధీ చేసిన తప్పు లాంటిదే అన్నటువంటి ఆగ్రహం ఇప్పుడు జాతీయవాదుల్లో మోడీ మీద తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. వాళ్ళ డిమాండ్లు అయ్యే.